భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దసరా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళ్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ గా ఒట్టూరు సురేంద్రబాబు ఎంపికయ్యారు. పాలక మండలితో నేడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను భక్తిపూర్వకంగా నిర్వహించాలని సూచించారు. వీఐపీలను కూడా సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనానికి పంపాలని చెప్పారు. రాజకీయ ఫ్లెక్సీలను వీలైనంత వరకు బహిష్కరించాలని చెప్పారు. ఉభయదాతలను ఉభయకర్తలను గౌరవంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. చైర్మన్గా ఒట్టూరు సురేంద్రబాబు అమ్మవారి దీవెనలతో నియమితులు కావడం జరిగింది. ఎవరైతే ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులుగా నియమితులయ్యారో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠాపరిశులతో గ్రామదేవత అమ్మవారి ఈ యొక్క ఆలయానికి సేవలు అందించాలని, ముఖ్యంగా సామాన్య భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఈ దేవాలయానికి వస్తే ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం, ఒక చక్కటి గౌరవ మర్యాదలు ఉండే విధంగా నడుచుకోవాలని, అదేవిధంగా ఉభయకర్తలు ఉభయదాతలు చాలా మంది ఉంటారు. ఆ ఉభయదాతలు వచ్చినప్పుడు, ఉభయకర్తలు వచ్చినప్పుడు వారందరినీ కూడా గౌరవ మర్యాదలతో స్వాగతించాలని. ఎందుకంటే ఏ దేవస్థానంకైనా ఉభయదాతలు ఉభయకర్తలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వారిని గౌరవంగా చూడాలని, అన్ని రకాల కూడా ఈ దేవస్థానానికి ఈవో కూడా గిరికృష్ణ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. గిరికృష్ణ ఇప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాలు కూడా. కాబట్టి అటు చైర్మన్ ఒట్టూరు సురేంద్రబాబు కానీ, గిరికృష్ణ కానీ, సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, స్థానిక శాసనసభ్యుడిగా ఈ యొక్క గ్రామ దేవత ఆ యొక్క ఇరుకళ్ల పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధి చెందేదానికి ఓ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఆ యొక్క గ్రామ దేవత భక్తుడిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్కి, సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.